దిశ విషయానికి వస్తే ఏమైనా నెట్ కనెక్షన్స్లో ఉందా? V6 చూద్దాము. ప్రభాత వెలుగు విషయానికి వస్తే గనక నెక్స్ట్ అలర్ట్గా ఉండండి. ప్రతి ఏజెంట్ దగ్గర 17C లిస్టు ఉండాలి. ఈవీఎం ఓట్లకు 17C లిస్టు ఓట్లకు తేడా వస్తే ఎన్నికల ఆఫీసర్లకు ఫిర్యాదు చేయండి. ప్రతి ఏజెంట్ దగ్గర రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, అందరూ అప్రమత్తంగా ఉండాలి క్యాండిడేట్స్. ప్రతి ఏజెంట్ దగ్గర కూడా 17C లిస్ట్ అనేది ఉండాలని చెప్తా ఉన్నారు. ఈవీఎం ఓట్లకు 17C ఓట్ల లిస్టుకు తేడా వస్తే కనుక ఎన్నికల ఆఫీసర్లకు ఫిర్యాదు చేయండి అని చెప్తా ఉన్నారు. సో కాంగ్రెస్ అభ్యర్థులకు ఏజెంట్లకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. లోక్సభ ఎన్నికల ఓట్ల కౌంటింగ్పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఏజెంట్లు, సీనియర్ నేతలు ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దని, ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ప్రతి ఏజెంట్ దగ్గర 17C లిస్ట్ ఉండేలా చూసుకోవాలని, ఈవీఎం ఓట్లకు 17C లిస్ట్ ఓట్లకు తేడా వస్తే వెంటనే కౌంటింగ్ సెంటర్లలోని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. ప్రతి అభ్యర్థి వారి తరపున వ్యవహరించనున్న ఏజెంట్లు వీటన్నిటిపై పూర్తి అవగాహనతో ఉండాలని చెప్పారు. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి తన నివాసం నుంచే రాష్ట్రంలోని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు, వారి ఏజెంట్లు, పార్టీ ముఖ్య నేతలతో జూమ్ మీటింగ్లో సమావేశమయ్యారు. ఇందులో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవహారాలను చూసే ఏఐసిసి సెక్రటరీలు రోహిత్ చౌదరి, విష్ణునాథ్, అట్లాగే మన్సూర్ అలీఖాన్, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, లోక్సభ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓట్ల కౌంటింగ్ సమయంలో అభ్యర్థులు వారి తరపున ఏజెంట్ల ఏ విధంగా వ్యవహరించాలనే దానిపై రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారని తెలుస్తూ ఉంది. అండ్ అదే రకంగా రిజల్ట్ డే ఫలితాలపైనే పార్టీల భవిష్యత్తు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లీడర్లలో టెన్షన్. తమ సర్కార్ పనితీరుకు రెఫరెండం అన్న సీఎం రేవంత్, మెజారిటీ సీట్లు గెలిస్తే పార్టీ పాలనపై మరింత పట్టు. ఎక్కువ సీట్లు తమవే అంటున్న బీజేపీ, బీఆర్ఎస్కు 1 or none అంటున్న సర్వేలు. 10 సీట్లకు పైనే వస్తాయని కేసీఆర్ ధీమా. మరి ఇక్కడ కేసీఆర్ ధీమా గెలుస్తుందా, బీజేపీ నమ్మకం గెలుస్తుందా, మరి రేవంత్ రెడ్డి ఏమంటాం, మరి రేవంత్ రెడ్డి పాలన గెలుస్తుందా, ఏం గెలుస్తుందో మరి సాయంత్రం 4 గంటల వరకు మనకి క్లిస్టల్ క్లియర్గా తెలిసిపోతాయి. అన్ని వర్గాలలో, అన్ని లీడర్లలో, అందరి లీడర్స్లలో విపరీతమైనటువంటి టెన్షన్ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. బట్ అందరికి కూడా ఒకటి తరపున ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ, గెలుపు ఓటములు అనేవి కూడా సర్వసాధారణం, సహజం. ఒక్కొక్క నియోజకవర్గంలో ముగ్గురు కంటెస్టెంట్స్ ఉన్నప్పటికీ, ఇండిపెండెంట్లు ఉన్నప్పటికీ దాంట్లో ఒక్కరు మాత్రమే గెలుస్తారు, మిగతా వాళ్ళందరూ ఓడిపోవాలి. అది సర్వసాధారణం. ఓడిపోయినంత మాత్రాన మీరు ఫెయిల్ అయినట్టు కాదు. ప్రతిపక్షంలో ఉంటూ ఎప్పుడు కూడా ఆ కాన్సెన్సీలో మీరు క్వశ్చన్ చేస్తూనే ఉండండి. నెక్స్ట్ టైం మీ గ్రాఫ్ని కావచ్చు, మీ ఎక్కడైనా తప్పులు కావచ్చు, ప్రజలు మీరు ఎందుకు కాదనుకుంటున్నారు, మిమ్మల్ని ఎందుకు వద్దనుకుంటున్నారు అనేది మీరు ఆలోచించి 1కి 10 సార్లు దాన్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి. సో మరోసారి అది పనికొస్తుంది. సో ఎనీవేస్ ఎవరు కూడా నారాజ్ అవ్వద్దు లీడర్లు అందరూ అని చెప్పి మరొకసారి మా ఛానల్ తరపున ఆల్ పార్టీస్, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అందరికీ చెప్తా ఉన్నాము. 10 సీట్లకు పైనే వస్తాయని కేసీఆర్ ధీమా.
సో లోక్సభ ఎన్నికల ఫలితాల కోసం అన్ని పార్టీలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. నాయకులంతా గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ లోపల టెన్షన్ పడుతున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో వివిధ పార్టీల భవిష్యత్తును నిర్ణయించబోతుండడమే ఈ ఆందోళనకు కారణంగా విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ తర్వాత చాలామంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి రావడానికి చూస్తూ ఉన్నారు. కొంతమంది పావులు కలపడానికి చూస్తూ ఉన్నారు. ఇంకొంతమంది ప్రభుత్వం పని కట్టుకొని ప్రభుత్వం పడిపోయేలాగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో ఇన్ని ఉచ్చులు కేవలం ఈ రిజల్ట్ మీద ఆధారపడి ఉంది. ఈ వచ్చే రిజల్ట్ మీదనే ఈ అధికార పార్టీ ఏదైతే ఉందో సో మరి అది కొనసాగుతుందా లేకపోతే ఉంటుందా అనేది పార్టీల దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంది. కాబట్టి అందరంత ఉత్కంఠగా రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ అదే రకంగా ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో వివిధ పార్టీల భవిష్యత్తును నిర్ణయించబోతుండడమే ఈ ఆందోళనకు కారణం విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్రంలోని మెజారిటీ సీట్లలో గెలుపొందడం ద్వారా ప్రభుత్వంపై పట్టు నిలుపుకోవాలని చెప్పి కాంగ్రెస్ యోచిస్తుంది. కాంగ్రెస్ కంటే ఒక్క సీట్ అయినా ఎక్కువ గెలిస్తే రాష్ట్రంలో దూకుడు పెంచొచ్చని బీజేపీ అనుకుంటుంది. ఇక తాము కనీసం ఒక్క సీటులోనైనా గెలిస్తే పరువు నిలబడుతుందని, లేకుంటే పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని బీఆర్ఎస్ భావిస్తోంది. సో బీఆర్ఎస్కు చావో రేవో. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్కు ఈ లోక్సభ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్కు బీజేపీకి నడుమనే ఫైట్ ఉందని, బీఆర్ఎస్ ప్రభావం పెద్దగా లేదని తేల్చాయి. బీఆర్ఎస్కు ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని అంచనా వేశాయి. కానీ ఎగ్జిట్ పోల్స్ ఓ గ్యాంబ్లింగ్ అని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కొట్టిపారేగా ఎగ్జిట్ పోల్స్తో తమకు సంబంధం లేదని, ఎగ్జాక్ట్ రిజల్ట్ కోసం తాము ఎదురు చూస్తున్నామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలంటే ఒకవేళ బీఆర్ఎస్ ఇప్పుడు మనం చూస్తే ఎవరు కూడా ఊహించలేదు మహబూబ్ నగర్లో ఎమ్మెల్సీలో బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పి. బట్ బీఆర్ఎస్ ఇక్కడ 211 ఓట్లతోటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినటువంటి సొంత జిల్లాలో మరి రిజల్ట్ అనేది వచ్చింది. కాబట్టి నిజంగానే కొన్ని మాట్లాడుకోవాలంటే మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. అందుకే ఓకే టీవీ కూడా ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎగ్జిట్ పోల్ గురించి నేను ఎక్కడ కూడా ఎనాలిసిస్ చేయలేదు. ఎందుకు చేయలేదు ఎనాలిసిస్ అంటే నాకు ఇష్టం లేదు. బికాజ్ ఏ మీడియాకి ఆ మీడియా డప్పు కొట్టుకుంటా ఉంది, ఏ పార్టీకి ఆ పార్టీ డప్పు కొట్టుకుంటా ఉంది. సో ఎగ్జిట్ పోల్స్ అనేది ఎవరు కూడా చెప్పలేము. అండ్ సైలెంట్ ఓటింగ్ అనేది ఇక్కడ జరిగింది. ఆ ఓటింగ్ ఎవరికి జరిగింది? ఇప్పుడు పబ్లిక్ నన్ను ఉన్నారండి, నాకు ఎవరైనా వచ్చి నువ్వు ఓటు ఎవరికి వేసినావు అంటే నేను ఒక పార్టీకి వేసి ఇంకో పార్టీ పేరు చెప్తా, వాళ్ళు బలవంతం పెడతారు. యాక్చువల్గా అయితే ఓటు ఎవరికి వేసినామో ఎవరు చెప్పకూడదు, రిజల్ట్ వచ్చినా కూడా చెప్పకూడదు. కానీ రిజల్ట్ వచ్చే ముందే ఎగ్జిట్ పోల్స్ అని చెప్తున్నారు. బట్ వీళ్ళు ఇక్కడ నిజమే చెప్తున్నారని గ్యారంటీ ఏముంది? ఓటు వీళ్ళకి వేసినామని చెప్పి అబద్ధం కూడా చెప్పుండొచ్చు కదా. ఎందుకంటే అట్లా చెప్పడం వల్ల కొన్ని ఇప్పుడు ఆంధ్ర లాంటి రాష్ట్రాలలో సో పెద్ద గొడవలే జరుగుతాయి. సో అందుకని ఓటు గురించి ఎవరు కూడా చెప్పరు. మరి అటువంటిప్పుడు ఎగ్జిట్ పోల్స్ అనేవి ముఖ్యంగా ఈ కేంద్రానికి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ అనేవి ఏ రకంగా మనం కరెక్ట్ అని చెప్పగలుగుతాం? సో నేను చెప్పేది ఏంటంటే జనరల్గా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి సొంతంగా ఎవరైనా ఎగ్జిట్ పోల్స్ చేయించుకుంటారా? 2 కోట్లు 2-3 కోట్లు అవుతుంది, 3-4 కోట్లు అవుతుంది పోనీ కొన్ని దగ్గర. మరి ఎవరిస్తున్నట్టు వాళ్ళకి డబ్బులు? ఈ సర్వే సంస్థలకు ఎవరిస్తుండొచ్చు? సో ఎవరు డబ్బులు ఇచ్చి సర్వే చేయించుకుంటే వాళ్ళకు అనుకూలంగా రిజల్ట్ వస్తుంది అనుకోవచ్చా? సో రకరకాల డౌట్స్ ఉంటాయి ఇక్కడ. సో డెఫినెట్గా అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మరి అట్లీస్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఎమ్మెల్సీలో బీఆర్ఎస్ గెలుస్తుందని ఎవరు అనుకోలేదు, కానీ గెలిచింది. మరి ఇప్పుడు ఎంపీలో బీఆర్ఎస్ సీట్లు ఓడిపోయినప్పటికీ ఒకవేళ ఓడిపోతే అని అంటున్న ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా వాళ్ళ ఓటింగ్ పర్సెంట్ అనేది అయితే ఉంటుంది కదా, పర్సంటేజ్ అంటే ఇంత దాకా బీఆర్ఎస్ ఇంతమందికి ఓట్లేసిర్రు అనేది ఒకటి ఉంటుంది. పాయింట్ నెంబర్ 2 నేను చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తున్నాను సార్. రేవంత్ అన్న, ఈ ఎలక్షన్ తర్వాత చాలా చిత్ర విచిత్రాలు జరుగుతాయి తెలంగాణలో. వీటన్నిటినీ తట్టుకొని నిలబడాలి మీరు. కొంచెం ఏమరపాటుగా ఉన్నా, ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్లో లోపాలు ఉన్నా, ఆల్రెడీ జనాలు మాటి కరెంటు పోతుందని తిప్పలు పడుతున్నారు. మరి కరెంట్ ఎవరు బంద్ చేస్తున్నారు? మీ ప్రభుత్వమే కావాలని పీకమని చెప్తుందా, లేకపోతే కరెంట్ డిపార్ట్మెంట్లో ఎవరైనా కావాలని చేస్తున్నారా? సో ఇవన్నీ కూడా ప్రక్షాళన చేయాల్సినటువంటి బాధ్యత కూడా రేవంత్ రెడ్డి పైనే ఉంది. అండ్ అట్లనే రుణమాఫీ చేస్తామని చెప్పారు, మొన్న చేయలేదు.
సో చేయకపోయేసరికి ఏమైంది, పబ్లిక్ కొంచెం నమ్మకం కోల్పోయినారు. సో మళ్ళీ ఆగస్ట్ 15th అంటున్నారు. కానీ ఆగస్ట్ 15th వరకు మీరు రుణమాఫీ చేసినా ఈ 3-4 నెలలు వాళ్ళు లోన్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంట్రెస్ట్ కట్టాలి కదా. మరి ఇంట్రెస్ట్ అయితే రైతులు లాస్ అయినట్టే కదా. సో దీని గురించి కూడా రేవంత్ రెడ్డి గారు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇట్లా రకరకాల ఎలిగేషన్స్ మీ మీద రాబోతున్నాయి. సో వీటన్నిటిని కూడా తట్టుకోవాలా. సో ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయినప్పుడు మరి ఏ రకంగా ముందరికి వెళ్ళాలనేది ఆలోచించుకోవాలి. అండ్ మీకు ఎవరు ఇస్తున్నారో కానీ అన్ని పిచ్చి పిచ్చి సలహాలు ఇస్తున్నారు. వాస్తవం నేను ఏది మాట్లాడినా ఫ్యాక్టే మాట్లాడతా, మీ అందరికి కూడా తెలుసు.